133లో సోషలాజికల్ థియరీస్లో యూనిట్ 4 గురించి తెలుసుకుంటాం అనమాట. యూనిట్ 4లో ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎమిలీ దుర్ఖైమ్స్ వర్క్ ఆ టాపిక్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఇతను డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీస్ ఆఫ్ సొసైటీ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ, రిలిజియన్, సూసైడ్, ఎడ్యుకేషన్ అండ్ మోరల్స్ అనే అంశాల మీద చాలా చక్కగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ముందుగా మనం ఇది సామాజిక వాస్తవాంశాల గురించి తెలుసుకుంటాము. తర్వాత సామాజిక వాస్తవాంశాలలో వివిధ రకాల గురించి వర్గీకరణ ఏ విధంగా చేశారు ఎమిలీ దుర్ఖైమ్ అని తెలుసుకుంటాము. దుర్ఖైమ్ ప్రతిపాదించిన సంఘీభావన భావన గురించి కూడా తెలుసుకుంటాము. ఆత్మహత్యలలో రకాలు ఏ విధంగా ఉన్నాయి, ఆత్మహత్యలకు ప్రేరేపించిన సామాజిక అంశాల గురించి కూడా తెలుసుకుంటాము. మతము సామాజిక సంఘీభావాల మధ్య గల సంబంధాన్ని గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈ ఎమిలీ దుర్ఖైమ్ సామాజిక శాస్త్రాల్లో ప్రకార్యవాదానికి ఆద్యుడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, సామాజిక విషయాలు వాటి ప్రకార్యాల దృష్ట్యా ఇతను అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు వివరించారనమాట. సామాజిక వాస్తవాంశాలకు సంబంధించిన కారణాలను, పర్యవసానాలను ఒక క్రమ పద్ధతితో ఎమిలీ దుర్ఖైమ్ వివరించారు. ఆ తర్వాత ఇతను సామాజిక విశ్లేషణకు ప్రకార్యవాదము ఒక శక్తివంతమైన విశ్లేషణ సాధనమని నిరూపించారు. ఇతను ప్రకార్యవాదం గురించి ప్రముఖంగా పేర్కొంటారు. ఆ తర్వాత సామాజిక విశ్లేషణకు ప్రకార్యవాదము ఒక శక్తివంతమైన విశ్లేషణ సాధనమని వివరించారు. వ్యవస్థలోని వివిధ అంశాల కంటే ప్రముఖమైనదని సామాజిక వాస్తవాంశాలే సామాజిక శాస్త్ర విశ్లేషణకు ప్రధానమైనవని ఇతను భావించారన్నమాట. అంతేకాక వ్యక్తి ఇచ్ఛ కంటే సామాజిక ఇచ్ఛ ముఖ్యమని, వ్యక్తి పైన దాని ప్రభావము ప్రగాఢంగా ఉంటుందని విశ్వసించారు. ఇతను సామాజిక దృగ్విషయాలకు సంబంధించిన పర్యవసానాలు, కారణాల విషయంలో సందిగ్ధత ఏర్పడకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ఒక వాస్తవాంశం ఎలా ఉపయోగకారిగా ఉంటుందో తెలియజేయడానికి దాని మూలం ఏమిటి, ఎందుకు సంభవిస్తుంది, అసలు అది ఏమిటి అని వివరించిన అవసరం లేదు. దానివల్ల కలిగే ప్రయోజనాలు దాని ప్రత్యేక లక్షణాలను స్పష్టంగా తెలియజేస్తాయని, దాన్ని తెలియజేస్తాయే కానీ అవి సృష్టించలేవనేది దుర్ఖైమ్ చెప్పారనమాట. దుర్ఖైమ్ ప్రతిపాదించిన బ్రిటిష్ మానవ శాస్త్రజ్ఞులు మలినోవ్స్కీ, రెడ్క్లిఫ్ బ్రౌన్ వీళ్ళు అంటే దుర్ఖైమ్ ప్రతిపాదించిన ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ యొక్క మలినోవ్స్కీ అండ్ రెడ్క్లిఫ్ బ్రౌన్ దాన్ని మెరుగుపరిచారనేది మనకు తెలిసిన విషయమే. జీవిత విషయాలకు తీసుకున్నట్లయితే ఎమిలీ దుర్ఖైమ్ 1858 సంవత్సరంలో ఫ్రాన్స్లో పట్టణంలో జన్మించారు. అతని పాఠశాల విద్యాభ్యాసము ఫ్రాన్స్లో జరిగింది అనేది మనకు తెలిసిన విషయమే. ఇతను 1879లో ఎకోల్ నార్మల్ సుపీరియల్ అనే శిక్షణా సంస్థలో ప్రవేశం పొందారు. అక్కడి నుంచి కేవలం 40 మంది విద్యార్థులకే ఇక్కడ ప్రవేశం లభిస్తుంది. అంటే చిన్నతనం నుంచి కూడా ఇతను ఒక ప్రజ్ఞాపాఠవాలని చదువు విషయంలో కనపరిస్తూ ఉండేవాడు. ఇతను సెకండరీ స్కూల్లో తత్వశాస్త్రాన్ని బోధించాడనమాట. పరిశోధన కోసం ఇతను 1885-86లో విద్యాభ్యాసం కోసం సెలవు తీసుకుని జర్మనీ వెళ్ళారు. తర్వాత డాక్టరేట్ పట్టా కోసము పరిశోధించే విద్యార్థులు 2 రకాల పరిశోధన అంశాలని సమర్పించవలసి ఉంటుంది ఆ రోజుల్లో. ఒకటి సంక్లిష్టంగా, ఒకటి విస్తృతంగా సమర్పించాలి పరిశోధన అంశాన్ని. ద డివైన్ లేబర్ సొసైటీ 1876 నాటికే ఇంగ్లాండ్కి చెందిన ఆడమ్ స్మిత్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని రచించారు. ఇందులో శ్రమ విభజన తాలూకా సిద్ధాంత ప్రతిపాదన జరిగింది. అయితే దుర్ఖైమ్ శ్రమ విభజన ప్రకార్యాలు, కారణాలు, శ్రమ విభజనలో విపరీత రూపాలను గురించి పరిశోధించారనమాట. ఒక సామాజిక అర్థాన్ని దుర్ఖైమ్ శ్రమ విభజన మీద కల్పించారనేది మనం చెప్పక తప్పదు. ఈ ద రూల్స్ ఆఫ్ ద సోషలాజికల్ మెథడ్ అనే గ్రంథాన్ని 1895లో వెలువరించారు. సాధారణంగా సమస్యాపూరిత అంశాలను గుర్తించి సామాజిక వాస్తవాంశాల వివరణ తాలూకా నియమాలను గురించి కూడా ఇతను అతి చక్కగా చెప్పారనేది మనం చెప్పుకోవచ్చు. 1897లో ఆత్మహత్యలకు సంబంధించిన ఒక గ్రంథాన్ని రచించారు. ఇందులో ఆత్మహత్యలకు సంబంధించిన సామాజిక అంశాలని పరిశీలించి చూపటమే కాకుండా పరిశ్రమల్లో సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆత్మహత్యల రేటు పెరగటాన్ని ఏ విధంగా ఉంటాయి అనేది సవివరంగా వివరించారనేది చెప్పుకోవచ్చు. ఇతను 3 రకాల ఆత్మహత్యలు గుర్తించి వాటి కారణాలు అనేవి భిన్నంగా ఉంటాయి ఆత్మహత్యలకు అనేది తెలియపరిచారు.
1882లో బోర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుడిగా ప్రవేశించి ఆచార్య పీఠాన్ని అతి తక్కువ టైంలోనే ఇతను స్వీకరించారనమాట. విద్య, సామాజిక తత్వాలని ఇతను అక్కడ ఆ యూనివర్సిటీలో బోధిస్తూ ఉండేవారు. పారిస్ నగరానికి తర్వాత అతను పారిస్ నగరానికి మారి ప్రముఖ విద్యా సంస్థ అయిన సార్బాన్లో చేరారు. మతము, విజ్ఞాన శాస్త్రాల పట్ల అతనుకున్న ఆసక్తి ఆదిమ సమాజాల్లోని అత్యంత స్వచ్ఛమైన మత రూపాన్ని పరిశీలించడానికి ప్రేరేపించింది అనేది చెప్పుకోవచ్చు అనమాట. మతంలోని మూలతత్వము, టోటం సమూహాలను గురించి ఇతను విపరీతమైన పరిశోధనలు చేశారు. అతి చక్కగా ఈ టోటం వాదం గురించి, ఈ యొక్క మతంలోని మూలతత్వాల గురించి మనకి విశదీకరించి చెప్పారు. 1912లో ఇతను కలెక్టివ్ కాన్సియస్నెస్ అనే భావాలకి శ్రీకారం చుట్టారనేది మనకు తెలిసిన విషయమే. 1912లో ప్రచురించిన ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలిజియన్ లైఫ్ అనే గ్రంథాన్ని ఈ స్టడీ ఇన్ రిలీజియస్ సొసైటీ అనేది ఉపశీర్షికతో ఒక ప్రముఖ గ్రంథాన్ని రాశారు. ఈ యొక్క గ్రంథము ద ఎలిమెంటరీ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ద రిలిజియన్ లైఫ్ అనేది అతి ప్రాచుర్యం పొందిందిగా ఇతని రచనలో మనం చెప్పుకోవచ్చు అనమాట. సామాజిక అంశాలను మనం తీసుకున్నట్లయితే, సామాజిక అంశాల్లో వ్యక్తులు నడుచుకోవటం ఎలా, ఆలోచించటం ఎలా, ఉద్వేగము అనేది వ్యక్తి బహిరంగంగా ప్రభావితం చేసే శక్తులని ఇతను చెప్పారు. ఇవి సమాజం అంతా వ్యాపించి ఉంటాయన్నమాట. అవి ఏంటి? నడుచుకోవటము, ఆలోచించటము, ఉద్వేగము అనేవి వ్యక్తితో పాటు సమాజంలోని వ్యక్తులందరికీ వ్యాపించి ఉంటాయనేది ఇతను చెప్పారనమాట. భాష, న్యాయ సూత్రాలు, సామాజిక సభ్యులందరికీ కనిపించే విశ్వాసాలు మొదలైన వాటిని సామాజిక వాస్తవాంశాలకి ఉదాహరణగా చూపవచ్చు అనేది నిర్విధాంశంగా చెప్పారు. సామాజిక వాస్తవాంశాల లక్షణాలని దుర్గహార్ను ఈ విధంగా చెప్పారు. సాధారణ వాస్తవాంశాలు ప్రధానంగా 3 లక్షణాలుగా కలిగి ఉంటాయి. బహిర్గతం అయినవి, సాధారణమైనవి, పరిమిత లేదా నియంత్రణ అనే 3 లక్షణాలను సంక్షిప్తంగా ఈ క్రింద వివరించడం జరిగింది. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ యొక్క మొదటి లక్షణం వైవిధ్య అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అనే దాంట్లో వ్యక్తి ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఏ ఇంగ్లీష్ వ్యక్తి జన్మించక ముందు నుంచే ఇంగ్లీష్ భాష అనే వాడుకలో ఉండేది. అంటే ఒక వ్యక్తి పుట్టక ముందే ఇంగ్లీష్ భాష ఆ ప్రాంతంలో వాడుకలో ఉండేది అనేది చెప్తూ, ఆంగ్లేయ సమాజం బ్రతుకున్నంత వరకు ఆంగ్లేయులు అనేక మంది గతించిన ఆ భాష అది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. మనం ఒక ప్రదేశాన్ని తీసుకున్నట్లయితే ఆ ప్రదేశంలో ఏ భాష ఉన్నది అనేది మనం చూసినట్లయితే ఆ భాష కొన్ని శతాబ్దాల వరకు అది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది అనమాట. సమాజంలోని బతకాలనుకునే ప్రతి వ్యక్తి ఆంగ్ల భాషను తప్పనిసరిగా నేర్చుకొని తీరాలి. అలానే మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు వ్యక్తి పుట్టుక పూర్వం నుంచే ఉన్నాయి. వ్యక్తులు జన్మించవచ్చు, మరణించవచ్చు అనమాట, గతించవచ్చు. కానీ సామాజిక వాస్తవాంశాలు నిరంతరాయము కొనసాగుతూనే ఉంటాయి అనేది చెప్తుంటారు. అంటే ఈ వాస్తవిక అంశాలు మనిషి పుట్టిన దగ్గర అంటే పురాతన కాలం నుంచి ఉంటూ ఉంటాయి. ఈ మనిషి పుట్టిన తర్వాత గతించేంత వరకు కూడా ఈ వాస్తవ అంశాలను నిరంతరము తన జీవిత ప్రక్రియా పద్ధతుల్లో కొనసాగిస్తూ ఉంటాడనేది ఇతను చెప్పారు. అధిక సంఖ్యాకులు సమూహం అంతటా వ్యాపించి ఉంటాయి ఈ వాస్తవ అంశాలన్నీ కూడా. అధిక సంఖ్యాకుల యొక్క ఆమోదము పొంది ఉంటాయి ఈ వాస్తవ అంశాలన్నీ కూడా. ఒక వ్యక్తి ఈ వాస్తవ అంశాలు ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు, సమాజంలోని అందరి వ్యక్తులకి సంబంధించింది. సమాజంలోని అందరి వ్యక్తులు ఈ వాస్తవ అంశాల చేత ప్రభావితులు అవుతూ ఉంటారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఆలోచన విధానము, ఉద్వేగము, నడవడికలను ఈ వాస్తవ అంశాలు సూచిస్తూ ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే. వీటిని దుర్గహైము పరిమితులు లేక నియంత్రణ అని పేర్కొన్నారనమాట. తర్వాత ఈ తమ ఇష్ట ప్రకారము ప్రవర్తించే స్వేచ్ఛ మానవులకి ఉండదు సమాజంలో. అంటే ప్రత్యేకంగా ఈ విధంగా నడుచుకోవాలనేది ఏర్పరచబడి ఉంటుంది. ఆ విధంగానే తప్పనిసరిగా సమాజంలో సభ్యులందరూ కూడా నడుచుకోవాలి. అంతేకాని విపరీతమైన స్వేచ్ఛను తీసుకొని తన ఇష్టం వచ్చినట్లు సమాజంలో ప్రవర్తించడం కానీ, జీవిత విధానాన్ని కొనసాగించడానికి కానీ ఏ వ్యక్తులకి సమాజంలో ఉండదనేది మనకు చెప్పారు. మార్గదర్శకాలను అనుసరించే వ్యక్తులు ప్రవర్తించడం జరుగుతుంది. ఏర్పరచబడిన నియమ నిబంధనలుగా మార్గదర్శకాల మీద ఆధారపడే వ్యక్తులు ప్రవర్తించాలి, నడుచుకోవాలి, జీవిత విధానాన్ని కొనసాగించాలనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే న్యాయ సూత్రాలు లేదా చట్టాలు సామాజిక వాస్తవాంశాలే కదా. న్యాయ సూత్రాలను తీసుకున్నా, చట్టాలను తీసుకున్నా ఇవి సామాజికంగా
వాస్తవ అంశాలుగా మనం చెప్తూ ఉంటాం. సమాజంలో ఒక వ్యక్తి న్యాయ సూత్రాలను ఉల్లంఘించి ప్రవర్తించినప్పుడు సమాజం తప్పనిసరిగా అతన్ని ఖండిస్తూ ఉంటుంది. అంటే ఈ వాస్తవాంశాల ప్రకారమే జీవిత విధానం కొనసాగించాలి కానీ మనకి ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛావిధిపూరితమైన జీవిత విధానం కొనసాగించడానికి వీలు లేదు. ఈ న్యాయ సూత్రాలు చట్టాలు ఏర్పరచబడి ఉంటాయన్నమాట. ఈ న్యాయ సూత్రాలకు చట్టాలకు అతిక్రమించి కనుక వ్యక్తి ప్రవర్తించినట్లయితే తప్పనిసరిగా అతని సమాజ సభ్యుల చేత శిక్షను గురి అవుతాడు అనేది మనం చెప్పిన విషయం, తెలుసుకున్న విషయం. తర్వాత వాస్తవ అంశాల్లో అనేక రకాలు ఉంటాయనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇది ఇక్కడ చూడండి, వాస్తవ అంశాలు అఖండంగా ఉంటాయనే దుర్గమ అభిప్రాయం. కొన్ని వాస్తవ అంశాలు నిర్మితమైనవి తర్వాత లేదా స్వరూప సంబంధమైనవి. దృగ్విషయాల వాస్తవాంశాలు సామూహిక జీవితంలో అంతర్భాగంగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అంటే సమాజంలోని వివిధ భాగాలు, ఆ భాగాల స్వభావము, స్వరూప సంబంధమైన అంశాలు, వాటి అమరిక ఎలా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయో తెలియజేసే సామాజిక వాస్తవాంశాలు. ఈ రకమైన సామాజిక వాస్తవాంశాల్లో జనాభా పంపిణీ, నివాస స్వరూపము, కమ్యూనికేషన్ వ్యవస్థ స్వభావం మొదలైనవన్నీ కూడా కలివిడిగా ఉంటాయి అన్నమాట. ఈ వాస్తవాంశాల్లో ఏముంటాయి అని చెప్పుకుంటున్నాము. జనాభా పంపిణీ ఉంటుంది, నివాస స్వరూపం ఏ విధంగా ఉంటారనేది వాస్తవాంశాల్లో తెలియపరుస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ యొక్క స్వభావాన్ని కూడా వాస్తవాంశాల్లో మనము గుర్తించగలుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత సమస్తాగత రూపంలో సామాజిక వాస్తవాంశాలు అనేవి మరొక రకంగా ఉంటాయి. ఇవి సాధారణంగా సామాజికులందరికీ వర్తించేవిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సమాజం అంతటా వ్యాపించి ఉంటాయి అనమాట. ఇవి సమాజం తాలూకా సామూహిక లక్షణాలు ఇవి తెలియజేస్తూ ఉంటాయి. సామూహిక లక్షణాలన్నీ కూడా ఈ వాస్తవాంశాలు తెలియజేస్తూ ఉంటాయి. ఈ కోవకు చెందిన వాస్తవాంశాలు చట్టపరమైన నైతిక నియమాలు, మత విశ్వాసాలు, నిర్ధారకమైన విశ్వాసాలు, సమాజంలో అమలులో ఉన్న ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇవి తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత మూడోది వాస్తవాంశాల్లో సమస్తాపరమ కానీ సామాజిక వాస్తవాంశాలు మరొక రకమైన వాస్తవాంశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సమస్తాపరమ కానీ సామాజిక వాస్తవాంశాలు మరో రకమైన వాస్తవాంశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిర్దిష్టమైన రూపాన్ని దాల్చని సామాజిక వాస్తవాంశాలు ఇవన్నమాట. ఇవి సమస్తాపరమైన సామాజిక ప్రమాణాలకి అతీతమైనవి. ఇలాంటి వాటికి సామాజిక ధోరణులు అని దుర్గమహేము ప్రస్తావించారన్నమాట. ఇవి సామాజిక ధోరణులు అని చెప్పారనమాట ఇతను. ఇలాంటి వాటికి ఉదాహరణగా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలకు కలిగే అభిప్రాయాలు, జనసమూహంలో ఏర్పడే ఉత్సాహము, జనసమూహంలో పెళ్ళెక్కిలే ఉద్వేగము, కొన్ని సంఘటనల వల్ల కలిగే అవమానము, దయ లాంటి భావాలు ఈ వాస్తవాంశాల్లో మనకి వెలువరుస్తూ ఉంటాయి అనేది చెప్పారు. ఈ రకమైన సామాజిక వాస్తవాంశాలను అఖండ ప్రధాన లక్షణాలుగా పేర్కొన్నారనమాట. ఇవి ఒక సమాజంలో ఉండే సాంఘిక వాతావరణాన్ని సూచిస్తాయి. అంటే సమాజం ఎలా ఉన్నది అంటే ఈ వాస్తవాంశాల వల్ల సమాజం యొక్క రూపాన్ని మనం గుర్తించవచ్చని దుర్గహాయం అనే మకాసైడు వెలువరించారు. పైన పేర్కొన్న 3 సామాజిక వాస్తవాంశాలతో పాటు దుర్గహాయం సామరస్యపూరితమైన వాస్తవాంశాలను కూడా ప్రస్తావించారు. అవి ఏంటంటే ఒక సమాజము పరిమాణంలో దశలో ఏర్పడే కొన్ని నిర్దిష్టమైన సామాజిక వాస్తవాంశాలనే సాధారణ సామాజిక వాస్తవాంశాలుగా దుర్గహాయం గుర్తించారన్నమాట. వాటికి భిన్నమైనవన్నీ సమస్యాపూరితమైన వాస్తవాంశాలని దుర్గహాయము అభిప్రాయపడ్డారు. ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఎంతో కొంత నేరం అనేది ప్రతి సమాజంలోనే కనిపిస్తూనే ఉంటుంది అనమాట. కాబట్టి నేరం అనేది ఒక సాధారణ సామాజిక వాస్తవాంశముగా దుర్గహాయం గుర్తించారు. అయితే నేరాల రేటు మరి విపరీతంగా పెరిగినప్పుడు అది ఒక సమస్యగా మారుతుంది అనేది దుర్గహాయం చెప్పారనమాట. దుర్గహాయం ఉపయోగించిన పరిశోధన పద్ధతిని కనుక చూసినట్లయితే సామాజిక వాస్తవాంశాలని పాజిటివ్ సైన్స్ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయొచ్చు అనేది దుర్గహాయం పేర్కొన్నారు. అవి ఎలా అన్నట్లయితే పరిశోధన పద్ధతుల్లో 3 దశలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. 1 పరిశీలన, 2 సరిపోల్చటము అంటే క్లాసిఫికేషన్, సాధారణీకరణ కంపారిజన్. ఇక్కడ పరిశీలన మొదటిది అబ్జర్వేషన్, 2 సరిపోల్చటం అనేది క్లాసిఫికేషన్ గా చెప్పారనమాట. సాధారణీకరణ అంటే కంపారిజన్. ఈ 3టికి తోడు సమాజ శాస్త్ర అధ్యయనానికి అనువైన అదనపు నియమాలను కూడా అతను అనేక రకాలుగా సూచించారు. సామాజిక వాస్తవాంశాలలో నియమాలు ఎలా ఉన్నాయి అన్నట్లయితే మనం చూసినట్లయితే సామాజిక వాస్తవాంశాలను యథార్థ విషయాలుగా పరిగణించాలి అని చెప్పారు.
ఇవి వాస్తవాలే, ఇవి రియల్గా వాస్తవాలుగా మనం చెప్తూ ఉంటాం. అయితే సామాజిక వాస్తవాంశాలు యథార్థాలుగా పరిగణించక, వాటిపై ప్రత్యక్ష దృష్టిని నిలుపక, ప్రత్యేకంగా అధ్యయనం చేయక కొందరు రచయితలు వాటి భావనల దృష్టిలో పరిశీలించారు అనేది తను దుర్కహాం చెప్పారు. సామాజిక వాస్తవాంశాలను వస్తునిష్టగా పరిశీలించడానికి వీలవుతుందన్నమాట. కానీ కానీ అవి నిర్దిష్ట లక్షణాలున్న మానవ పరిశీలనకి అనువైనవి కావటము. 2, వ్యక్తుల ప్రమేయం లేకుండా అవి మనగలుగుతూ ఉంటాయన్నమాట. వ్యక్తుల యొక్క ప్రమేయం దీంట్లో అవసరం లేదు. అవి అలా కంటిన్యూస్ ప్రాసెస్గా ముందుకు నడుస్తూ ఉంటాయి. 3వ పాయింట్ తీసుకున్నట్లయితే బయట నుంచి పరిశీలించడానికి వీలయ్యేవే కానీ అంతర్దృష్టి గోచరించేవి కావు. అంటే ఇంటర్నల్ మీనింగ్ మనకు తెలియదు అనమాట. బయట నుంచి పరిశీలించడానికి వీలవుతుంది అన్నమాట. ఇవి యథార్థాంశాలు కాబట్టి వాటిని ప్రత్యక్షంగా అంతర్బుద్ధితో కాక అనుభవమైన పద్ధతిలో అధ్యయనం చేయవలసి ఉంటుందన్నమాట. అంతేకాక వాటిని కేవలం వ్యక్తి ఇచ్చ ద్వారా మార్చడానికి వీలు లేదు, మన ఇష్టానుసారంగా మార్చడానికి వీలు లేదు. మరి మిగతా అన్ని నియమాలు ఉపనియమాలే అని దుర్కహాం తెలిపారు. మొదటిని మనం తీసుకున్నట్లయితే అన్ని పూర్వభావాలను తొలగించాలి. సామాన్యుని అభిప్రాయాల ప్రకారము సమాజ శాస్త్రజ్ఞుడు బయటపడి పరిశీలన అంశాల పట్ల ప్రశిష్ట వైఖరిని అనుకరించాలి. అంటే మనము డీప్గా వెళ్ళి అని ఇది అని చెప్పడానికి వీలు లేకుండా సమాజ శాస్త్రజ్ఞులు పరిశీలించి తటస్థ వైఖరిని పరిశీలన అంశాల పట్ల తటస్థ వైఖరిని అనుసరించాలని దుర్కహాం చెప్పారు. 2వ పాయింట్ తీసుకున్నట్లయితే సామాజిక వాస్తవాంశాలకు సంబంధించి ముందుగానే వాటి స్వచ్ఛంద స్వభావాన్ని ఊహించకూడదు. ముందుగానే మనము ఒక క్లిక్ చేసి ఇది ఇలా ఉంటుంది అనేది ఊహించడానికి వీలు లేదనమాట. ఈ సందర్భంలో సామాజిక వాస్తవాంశాలు వ్యక్తి ప్రయోజనాల దృష్ట్యానే తెలుసుకోవటం సాధ్యం కాదని దుర్కహాం పేర్కొన్నారు. ఈ విధంగా అన్నంత మాత్రాన సామాజిక వాస్తవాంశాలు స్వచ్ఛందమైనవి కావని లేదా వాటిలో ఈ లక్ష్యాలు ఉండవని కాదు. అది ఇట్లా స్వచ్ఛమైనవి కావని ఈ లక్షణాలు లేవని కూడా మనము గుర్తించడానికి వీలు లేదు. అంశాల పరిశీలన సమగ్రంగా ఖచ్చితంగా ఉండటానికి వాటి స్వచ్ఛంద స్వభావాన్ని ముందుగానే ఊహించకూడదని దుర్కహాం చెప్పారన్నమాట. 3వ అంశాన్ని మనం తీసుకున్నట్లయితే సామాజిక వాస్తవాంశాలను పరిశీలిస్తున్నప్పుడు సామాజిక శాస్త్రవేత్త అంశాలు వివిధ రూపాలను కాక సమగ్ర అంశాలుగా పరిగణించి పరిశీలించడం జరిగితే చాలా బాగుంటుంది, మనకు వాస్తవికత మనకు తెలుస్తుంది అనేది చెప్పారనమాట. 4వ పాయింట్ తీసుకున్నట్లయితే సామాజిక వాస్తవాంశాల పరిశీలన అధ్యయనము వీలైనంత నిర్దిష్టంగా ఉండాలి. అందుకే దుర్కహాం పరిశీలన పరిధి క్షేత్రాన్ని నిర్దిష్టంగా నిర్వహించడానికి అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇలా జరిగినప్పుడే వాస్తవాంశాలకు సంబంధించిన పరిజ్ఞానము పురోగామిగాను నిక్కచ్చిగాను ఉంటుందని దుర్కహాం చెప్పారనమాట. సాధారణ సమస్య పూరిత వాస్తవాంశాలను వేరు చేయటంలో నియమ నిబంధనలు ఏర్పరిచారు దుర్కహాం. అవి ఎలా అంటే సామాజిక వాస్తవాంశాలు ఎలా పరిశీలించాలో ఎలా వివరించాలో తెలుసుకున్న తర్వాత నిర్దిష్ట సమాజాల్లో వాటి సాధారణ లేక సామరస్యపూరిత లక్షణాన్ని నిర్ధారించడానికి ప్రయత్నించాలి. సామాజిక వాస్తవాంశాల వర్గీకరణ కొన్ని నిష్పాక్షిక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సమాజం తీరు, దాని అభివృద్ధి దశ, సగటు సమాజంలో ఉన్న వాస్తవాల దృష్ట్యాన్ని ఒక అంశాన్ని సాధారణ వాస్తవాంశంగా గుర్తించవచ్చు. తర్వాత సామాజిక దృగ్విషయాల సామాజిక లక్షణము ఎన్నుకున్న సమాజము సామూహిక జీవన పరిస్థితులను బట్టి ఉంటుందన్నమాట. అంటే సాధారణ సామాజిక వాస్తవాంశము ఒక సమాజంలోని ఒక విధిని నిర్వహిస్తూ ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయమే. అదే సమాజంలో అసాధారణ లేక సమస్యాత్మకమైన సామాజిక వాస్తవాంశము ఆ సమాజానికి హానికరంగా ఉంటుందనేది దుర్కహాం చెప్పారు. ఒకనొక సమాజంలో దాని ప్రయోజనకరంగా ఉండే సాధారణ అంశమే సామాజిక వాస్తవాంశముగా దుర్కహాం పేర్కొన్నారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దుర్కహాం నేరం అనేది ఒక సామాజిక అంశంగా పేర్కొన్నారు. సాధారణ నేరాన్ని ఒక సమస్యగా పరిగణించడం అనేది ఇక్కడ చూడండి జరుగుతూ ఉంటుంది అనమాట. నేరాన్ని అనైతిక చర్యగా పరిగణించినప్పటికీ సామాజిక నియమాలకు వ్యతిరేకమైన ప్రవర్తన కావటం వల్ల శాస్త్రం దృష్ట్యా చూసినప్పుడు అది దానికి సాధారణ అంశంగానే పరిగణించడానికి వీలు లేదనమాట. దీనికి దుర్కహాం 2 ప్రధాన కారణాలని చూయాలి.
ఒకటి ఏంటంటే నేరం అనేది ఒక నిర్దిష్టమైన సమాజంలో కాక అనేక సమాజాలలో కనిపించే సాధారణ లక్షణంగా దుర్ఖాయం చెప్పారు. రెండో లక్షణం ఏంటంటే ఒక సామాజిక ప్రమాణాలను అప్పుడప్పుడు అతిక్రమించి ప్రవర్తించకపోతే మానవ ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు. అంతేకాక అలా జరగకపోతే ఆచరణలో ఉన్న ప్రమాణాలకు మరింత బలపరచడానికి కానీ వాటిని మార్చడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క నేర స్వభావం అనేది నిర్దిష్ట సమాజంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లా కనిపించకపోతే సామాజిక తత్వము ఈ యొక్క అంశాల లక్షణాలు కూడా మార్పు చెందవనేది చెప్తూ ఉంటారు. నేరాన్ని అంత గొప్ప విషయముగా ఇక పరిగణించకుండా అతిక్రమించి ప్రవర్తించకపోతే సామాజిక ప్రవర్తనలో మార్పు అనేది గోచరించదనేది చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినట్లయితే సామాజిక వాస్తవాంశాల వివరణ నియమాలను మనం తీసుకున్నట్లయితే దుర్ఖాయము ఈ విధంగా చెప్పారు. వాస్తవాంశాలు వివరించడానికి రెండు పద్ధతులు ఉన్నాయనేది దుర్ఖాయం చెప్పారు. ఒకటి తీసుకున్నట్లయితే కారణభూతమైనది, రెండు తీసుకున్నట్లయితే ప్రకార్య సంబంధమైనది. మొదటి పద్ధతి ఒక సామాజిక దృగ్విషయానికి సంబంధించింది, ఎందుకు అనే ప్రశ్న తాలూకాది అనమాట. రెండోది ప్రకార్య సంబంధమైన పద్ధతి సామాజికులకు సాధారణ అవసరాలకు ఒకానొక సామాజిక వాస్తవాంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో దుర్ఖాయము ఇలా చెప్పారు. ఒక సామాజిక దృగ్విషయము వివరించేటప్పుడు మనము ఆ సామాజిక దృగ్విషయానికి గల బలమైన అది నిర్వహించే విధిని గురించి విడివిడిగా అధ్యయనం చేసినట్లయితే పరిపూర్ణమైన అవగాహన మనకి ఏర్పడుతుందని చెప్పారు. రెండోది ఏంటంటే ఒక సామాజిక వాస్తవానికి గల కారణాన్ని వెతకటంలో ఇంతకు ముందు జరిగిన సామాజిక వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోవాలే కానీ వ్యక్తుల యొక్క చైతన్య పరిస్థితి అంటే మానసిక సామాజిక చైతన్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోకూడదు అనేది ఇక్కడ చెప్పారు. సామాజిక ప్రయోజనం దృష్ట్యానే సామాజిక వాస్తవాంశాల ప్రకార్యాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సామాజిక సమూహం దృష్ట్యానే మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ ప్రక్రియలను మనము సామాజిక ప్రక్రియల మూలాన్ని వెతకాలి అనేది ఇక్కడ చెప్పారు. సామాజిక సమూహము లేక సంఘటనలో అన్ని సామాజిక ప్రక్రియ మూలాన్ని పరిపూర్ణమైన అర్థాన్ని మనము పొందగలుగుతామని చెప్పారు. సామాజిక వర్గాలలో వర్గీకరణ నియమ నిబంధనలు తప్పనిసరిగా ఏర్పరచాలనేది ఇక్కడ చెప్పారు. తర్వాత ఇతను స్వయంగా సంఘీభావం ఆధారంగా సామాజిక వర్గీకరణ పద్ధతిని ప్రతిపాదించారు. ఈ పద్ధతి ఆంతరిక సంఘీభావము, జైవిక సంఘీభావం అనేది రెండు ప్రక్రియ పద్ధతులను మనకి దుర్ఖాయం తెలియజేశారు. సమాజంలో శ్రమ విభజన ఎలా ఉన్నదనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము. 1893లో దుర్ఖాయం ప్రచురించిన ద స్టడీ ఆఫ్ ద డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ అనే గ్రంథము అతను డాక్టరేట్ పట్టాకు సమర్పించిన ఒక విస్తృతమైన గ్రంథంగా బృహత్వాసంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇదే అతని తొలి రచన కూడా. ఏదైతే పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేశారో అదే ఒక తెలుగు రచనగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ద స్టడీ ఆన్ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ మొదటి గ్రంథంగా చెప్పుకోవచ్చు. పిహెచ్డి థీసిస్ కి విస్తృతమైన పరిశీలన అంశంగా దీన్ని ప్రకటించారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూపించినట్లయితే అతని అంచనలు ఆర్థిక రంగంలో శ్రమ విభజన భావన ప్రాధాన్యాన్ని మొట్టమొదటిసారిగా వివరించారు. సంక్లిష్టమైన కార్యకలాపాలను ప్రత్యేకరించి చిన్న చిన్న కార్యకలాపాలుగా విభజించిన ప్రక్రియలో పాల్గొనే వారందరికీ ఒక్కొక్క విధిని కేటాయించడము సామర్థ్యము ఉత్పాదకత పెరుగుతాయని ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు సోదాహరణగా వివరించారు. అంటే నైపుణ్యాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి ఉత్పాదకత పెరగాలి అంటే అతని స్కిల్స్ ను మనం తప్పనిసరిగా గుర్తించాలి అనేది ఈ శ్రమ విభజన ప్రక్రియలో ఒక ప్రముఖ పాత్రగా చెప్తూ ఉంటారు. అయితే దుర్ఖాయము సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రతిపాదించిన శ్రమ విభజన తాలూకా వివరణను మరీ సంకుచితమైనగాను కేవలం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేసిందిగా తిరస్కరించారనమాట. అతని దృష్టిలో శ్రమ విభజన సమాజానికి అంతటికి వర్తించే ఒక మౌలికమైన సమగ్రమైన అంశమని, యావత్ సమాజము దాని ప్రభావానికి గురి అవుతూ ఉంటుంది అనేది మనకి తెలియపరిచారు. ఇక్కడ లోనవుతుందని చెప్పారు. నిజానికి ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకరణ కూడా సమాజంలోని సాధారణ విభేదీకరణ ఫలితమే అని దుర్ఖాయం వాదించారు. సమాజంలో సాధారణ విభేదీకరణ లేకుండా శ్రామికులు ప్రత్యేకమైన నైపుణ్యాలని అలవరుచుకునే వీలుండేది కాదు అనేది దుర్ఖాయం మొదటి ముఖ్యమైన ప్రాతిపదిక మనము శ్రమ విభజనలో తెలుసుకోవచ్చు. సమాజంలో వివిధ సభ్యుల మధ్య సాంఘీభావము సమాజ సామీకతకు చేకూరుస్తుంది, ఒకటిగా ఉంచగలుగుతూ ఉంటుంది.
దుర్గహాయం సమాజంలోని శ్రమ విభజనకు సంఘీభావం ఏర్పడటానికి ఉన్న సంబంధాన్ని పరిశోధించడానికి ప్రయత్నించారనమాట. సమాజంలో శ్రమ విభజనకు విపులంగా చర్చించే ముందు దుర్గహాయం ప్రతిపాదించిన సమష్టి వివేకం అనే భావనని అర్థం చేసుకోవటము చాలా ముఖ్యము. ఈ సమష్టి వివేకం అనే భావనని అర్థం చేసుకున్నట్లయితే శ్రమ విభజన తత్వాన్ని మనకి దుర్గహాయం ఏ విధంగా చెప్పారనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ సమష్టి వివేకాన్ని మనం తీసుకున్నట్లయితే దుర్గహాయం తన స్టడీ ఆఫ్ ద డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ అనే గ్రంథంలో ఒకానొక సమాజంలోని సగటు సభ్యులు విశ్వాసాలు, మానసిక భావన సమగ్ర రూపమే సమష్టి వివేకంగా దుర్గహాయం చెప్పారు. దీనివల్ల ఒక నిర్దిష్టమైన సామాజిక వ్యవస్థ ఏర్పడుతుంది అనేది దుర్గహాయం చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే సమష్టి వివేకం అనేది సమాజం అంతటా వ్యాపించి ఉంటుందన్నమాట. దాని ద్వారా సమష్టి వివేకము వ్యక్తుల ద్వారానే సాధించడానికి వీలైనప్పటికీ ఏ ఒక్క వ్యక్తి పైన ఇది ఆధారపడక వ్యక్తులకు అతీతంగా ఈ సమష్టి వివేకం పనిచేస్తుంది అనేది దుర్గహాయము విశదీకరించారు. 2 రకాల సాంఘిక భావాలని తను చెప్పారు. ఇక్కడ చూడండి, వయస్సు, లింగం అనే ఆపాదిత గుణాల ఆధారంగా ఏర్పడి చిన్న సాధారణ సమాజాలు ఏ విధమైన ప్రత్యేకీకరణ లేకుండా నిర్వహించగలుగుతూ ఉంటాయన్నమాట. సమాజము సమానంగా చేస్తుండటము వల్ల వారి మధ్య సాన్నిహిత్యము, ఏకతా భావన ఏర్పడుతూ ఉంటుంది. ఎలా? వయసు, లింగము, గుణాల ఆధారంగా ఏర్పడిన చిన్న సాధారణ సమాజాలను తీసుకున్నట్లయితే ఏ విధమైన ప్రత్యేకీకరణ లేకుండానే వాళ్ళ పనులు నిర్వహిస్తూ ఉంటారనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఏకతా భావన డెవలప్ అవుతుంది, వాళ్ళ మధ్య సాన్నిహిత్యము డెవలప్ అవుతుంది. దీనివల్ల సంఘీభావం బలపడి సమాజంలో వ్యక్తులందరూ కలిసికట్టుగా పనిచేయడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనకి దుర్గహాయం చెప్పారు. భారీ పారిశ్రామిక సమాజాలను తీసుకున్నట్లయితే బాధ్యతలు భిన్న రీతిలో ఉంటూ ఉంటాయి. అంటే సమాజాల్లో ఉన్న సాంఘికభావం పరిస్థితులు వేరు. వ్యక్తులు సమాజంలో సాంఘిక భావం ద్వారా ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటూ ఉంటారు. ఒక భారీ పారిశ్రామిక సమాజాలను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వ్యక్తులు నిర్వహించే బాధ్యతలు భిన్నమైన పద్ధతుల్లో అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అనేది మనకి తెలుస్తున్న విషయమే అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక మృగము, ఒక వృక్షము లేదా ఒక ప్రకృతి శక్తి మొదలైన వాటితో ప్రత్యక్షము కలిగి ఉండేదే సమిష్టి వివేకంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సమిష్టి వివేకానికి విఘాతం కలిగించే ప్రవర్తన నేరముగా ఇతను చెప్పారనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఆత్మహత్యల రకాలను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఆత్మహత్యల మీద ఇతను అనేక రకాల పరిశోధన పద్ధతులు ఏర్పరిచారనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఆత్మహత్యల రకాలలో మనం తీసుకున్నట్లయితే సమిష్టి వివేకం తర్వాత 2 సాంఘిక భావాల పద్ధతులు చెప్పిన తర్వాత ఆత్మహత్య ప్రక్రియలను మనం తీసుకున్నట్లయితే 1997లో దుర్గహాయం ప్రచురించిన 3వ గ్రంథము సూసైడ్ అనే గ్రంథం అనమాట. సమిష్టి వివేకం తాలూకా సామాజిక పరిమితులకు సంబంధించిన సైద్ధాంతిక గ్రంథంగా మనకు ఈ యొక్క సూసైడ్ అనే గ్రంథాన్ని మనకు అనేక రకాల విషయాలు తెలియపరుస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రము, జీవశాస్త్రము, జన్యు శాస్త్రము, వాతావరణ భౌతిక శాస్త్రాలపై ఆధారపడి ఆధారపడిన సిద్ధాంతాలను తిరస్కరించడం జరిగింది. ఆత్మహత్యకు సామాజిక వివరణ ఇచ్చే క్రమంలో అనుభవిత సాక్ష్యాధారాలకు మద్దతు ఇవ్వటం జరిగిందనేది చెప్తూ ఉంటారు అన్నమాట. ఆత్మహత్యలకు సామాజికేతర అంశాల ఆధారంగా వివరించే సిద్ధాంతాలను తిరస్కరించడానికి కూడా గణాంక విశ్లేషణ విస్తృతంగా ఉపయోగించారు అనేది మనకి ఇక్కడ దుర్గహాయం ఆత్మహత్యల పద్ధతుల్లో మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూసినట్లయితే ఆత్మహత్యలను మానసిక అంశాలు కారణంగా దుర్గహాయం తిరస్కరించకపోయినా మానసిక పూర్వాభిమానాలు, సామాజిక నిర్ధారణ వంటి వాటి మధ్య విభేదాలను స్పష్టంగా వివరించారనేది మనకు చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ దుర్గహాయం అనువంశిత, శీతోష్ణస్థితి, జాతి లక్షణాలలో అనుకరణ వంటి సమాజానికి అతీతమైన వాటికి ఆత్మహత్య కారణాలుగా ఉన్నాయనేది తిరస్కరించారనమాట. నిజానికి వైయక్తిక దృగ్విషయాల మాదిరిగానే కనిపించే ఆత్మహత్యలను సామాజికమైన పరమైన వివరణ ఇచ్చే వీలుంటుందని చెప్పారు. ఇక్కడ సామాజిక నిర్మితి, అది నిర్వహించే వివిధ రకాల ప్రకార్యాల కారణంగా ఆత్మహత్యలు సంభవించడమే కాకుండా వాటి అనువైన పరిస్థితులను కల్పించడము ఆత్మహత్యల రేటు పెంచు పెరగడానికి కూడా కారణమవుతుందని దుర్గహాయం వివరించారు. ఆత్మహత్యల్లో అనేక రకాలు ఉన్నాయనేది, అంటే ఒక 3-4 రకాలు ఉన్నాయనేది తను చెప్పారు. ఇక్కడ 3 రకాలని ఎక్కువగా ప్రస్తావించారు. అహంభావంతో కూడిన ఆత్మహత్యలు, తర్వాత పరుల క్షేమక్షకి కూడిన ఆత్మహత్యలు, తర్వాత
అనేక కారణాల వల్ల ఏర్పడిన ఆత్మహత్యలుగా తను చెప్పారు. అహంభావంతో ఆత్మహత్యలు 3 రకాలుగా ఉన్నాయని చెప్పారు. ఎలా? మొదటి అహంభావంతో కూడిన ఆత్మహత్యలు, పరుల యొక్క క్షేమం గురించి చేసుకునే ఆత్మహత్యలు, తర్వాత అనేక కారణాల వల్ల ఏర్పడ్డ ఆత్మహత్యలుగా చెప్పారు. ఈ ఆత్మహత్యల మీద దుర్గాయము అనేక రకాల విపులీకరించిన పరిశోధన పద్ధతులు చేశారు. అనేక రకాల అంశాలను వెలుగు తీశారు. అందులో మనం ముఖ్యంగా అహంభావంతో కూడిన ఆత్మహత్యల గురించి చెప్పుకునేటప్పుడు, ఒక వ్యక్తి తన సామాజిక సమూహంలో సమైక్యంగా కానప్పుడు ఇటువంటి ఆత్మహత్య సంభవిస్తుందని చెప్పారు. వ్యక్తులు సమాజంలో సమైక్యంగా కావటము, ముఖ్యంగా మతము, కుటుంబము, రాజకీయ, జాతీయ సముదాయాల్లో తారతమ్య భేదాలు ఉంటాయని, వ్యక్తులకు బ్రతుకు భారం తగ్గించుకోవడానికి ఆత్మహత్య మార్గాంతరం అనే అభిప్రాయం కలగడానికి సమైక్యతా స్థానమే కారణమని దుర్గాయము అభిప్రాయపడ్డారు. పైన పేర్కొన్న వాటిలో సమైక్యత అధికమైన కొద్దీ ఆత్మహత్య రేటు తగ్గుతుందనేది అతని భావన. కుటుంబ పరిణామం పెద్దైన కొద్దీ సమైక్యత అధికంగా ఉంటూ ఉంటుందన్నమాట. అదే ఆత్మహత్యల విషయంలో రక్షణ కవచంగా ఏర్పడుతుంది. అంటే కుటుంబ సభ్యులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రక్షణ ఏర్పడుతూ ఉంటుంది, మనకి వ్యక్తికి రక్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ రక్షణ కవచంగా కుటుంబం పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ తను చెప్పారు. రాజకీయ ఉత్పత్తికాలు అనేక ఆత్మహత్యలకు దారితీస్తుందని సామాన్య అభిప్రాయాన్ని దుర్గాయమ అంగీకరించకపోయినా, సామాజిక అలజడులు, యుద్ధాల వంటివి సమిష్టి భావనలను ప్రేరేపించడమే కాక దేశభక్తి, జాతీయ భావనాన్ని కలిగిస్తాయనేది మనకు చెప్పారు. ప్రజలు తమ మధ్య ఉన్న భేదాలను విస్మరించి ప్రమాదాన్ని అడ్డుకునేటట్లు చేస్తాయి. అలా చేయటమే కాక పైన పేర్కొన్న విపరీత పరిస్థితులను వ్యక్తులు సమాజాల మధ్య సమైక్యత నెలకొల్పడానికి ఆత్మహత్యల రేటును గణనీయంగా తగ్గించడానికి తోడ్పడతాయి అనేది చెప్పుకుని వచ్చారు ఈ పద్ధతిలో. రెండోది మనం తీసుకున్నట్టే పరుల క్షేమేక్షతో కూడిన ఆత్మహత్యలు. ఇక్కడ ఏంటంటే వ్యక్తి తన సామాజిక సమూహంలో సమైక్యం చెందటంలో మోతాదుకు మించినప్పుడు ఇటువంటి ఆత్మహత్యలు సంభవిస్తాయనేది దుర్గాయం చెప్పారు. వ్యక్తి జీవితం పూర్తిగా ఆచార వ్యవహారాలు, అలవాట్ల ఆధీనంలో ఉన్నప్పుడు ఉన్నత ఆదేశాల కోసము తమ ప్రాణాలనే తీసుకుంటూ ఉంటాడు, ఉన్నతమైన ఆదేశాల కోసము. ఇందుకు ఉదాహరణగా భారతదేశంలో కనిపించే సతీ ఆచార్యము, మనము వృద్ధాప్యం ఆచారము, సతీ ఆచారము ప్రముఖంగా పేర్కొనవచ్చు. వృద్ధాప్యంలో డేనియేష్ యోధులు తమ ప్రాణాలను త్యజించడము, సహజ మరణాన్ని తప్పించుకోవడానికి ఎత్తైన ప్రదేశాల నుంచి దూకి ప్రాణాలు కోల్పోవటం అని చెప్పవచ్చుగా ఉదాహరణగా చెప్పారనమాట. ఇక్కడ ఆత్మ పరిత్యాగం వంటి ఉదాత్తమైన హర్షించదగ్గ చర్యలను దుర్గాయం పేర్కొంటూ ఉంటాడు. అంటే ఈ పరిలక్షేమేచ్చి కూర్చున్న ఆత్మహత్యలు అనేక రకాల ఉదాహరణలు ఇచ్చారు. దుర్గాయం తన నిర్ధారణను సైనికులలో కనిపించే ఆత్మహత్యల విశ్లేషణ బలపరిచిందని భావించాడు. సైన్యం ఎదుర్కొనే కఠినమైన జీవితము, క్రమశిక్షణ, స్వేచ్ఛారాహిత్యము వంటి వాటిలో ఆత్మహత్యలకు దారితీస్తాయనే సాధారణ అభిప్రాయాన్ని తిరస్కరిస్తాడనమాట ఇతను. అంటే పరుల క్షేమేచ్ఛతో కూడిన ఆత్మహత్యలకు ఆమోదము ఉన్న సమూహం వల్ల వ్యక్తి ఒక గొప్ప ఆశయం కోసము, ఆదర్శం కోసము, విలువ కోసము తన ప్రాణాలను తీసుకుంటాడనేది దుర్గాయం చెప్పారు. దీన్ని మనం పరుల క్షేమేక్షతో కూడిన ఆత్మహత్యగా మనం రెండోది చెప్పుకుంటున్నాము. అనేక కారణాలుగా ఆత్మహత్యలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అనేక కారణాలుగా ఆత్మహత్యలు, సామాజిక ప్రమాణాలు కట్టుబాట్లు లేని పక్షంలో ఇటువంటి ఆత్మహత్యలు కనిపిస్తూ ఉంటాయి. అనైతిక కారణంగా ఆత్మహత్యలుగా దీన్ని మనం చెప్పుకుంటాం. పారిశ్రామిక, ఆర్థిక సంక్షోభము నెలకొన్న సమయంలో అనేక కారణాలు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. అవి దారిద్ర్యానికి కారణాలు అయినందువల్ల ఇలా జరగదు. ఎందుకంటే దారిద్ర్యం ఎన్ని సమస్యలు సృష్టించగలదో సౌభాగ్యం కూడా అన్ని సమస్యలను సృష్టించగలదు. హఠాత్ సౌభాగ్యం వల్ల కానీ, దౌర్భాగ్యం వల్ల కానీ ఏర్పడిన సామాజిక అలజడి నియమ రాహిత్యానికి దారి తీయటమే కాకుండా స్వచ్ఛంద మరణాలకి వ్యక్తులని ప్రేరేపిస్తుంది ఈ ఆత్మహత్యల ప్రక్రియలో ఈ 3 పద్ధతుల్లో తను చెప్పారు. దుర్గాయము ఆత్మహత్యల మీద అతి వివరణాత్మకమైన సిద్ధాంత వ్యాసాలను రాయటంతో పాటు సూసైడ్ అనే బుక్ని రాశారనేది మనకి తెలిసిన విషయమే. ఇక్కడ రెండోది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మత సంబంధమైన సమాజ శాస్త్రాన్ని ఎలా వివరించారు దుర్గాయం అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాము. 1912 దుర్గాయం తన చివరి రచనగా ఇది చెప్పుకోవచ్చు మనం. ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియన్ లైఫ్ ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియన్ లైఫ్ లో ఈ
రాశారు. ఇది ఇతని యొక్క ఆఖరి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రంథంలో గోత్ర వ్యవస్థను ఆసియాకు చెందిన అరిమిటకల్లోని టోటెం మతాన్ని గురించి అతి చక్కగా వివరించారనమాట. అంటే గోత్ర వ్యవస్థకి టోటెం వాదానికి ఉన్న రిలేషన్షిప్ను ఇక్కడ వివరించారు. దుర్ఖైమ్ మతానికి సంబంధించిన ఒక సాధారణ సిద్ధాంతాన్ని ఇక్కడ అతి చక్కగా మనకు చెప్పారనేది ఈ మత వివరణలో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. మతాన్ని అతీత శక్తిలో మాయాజాలంగా నిర్వహించకూడదనేది దుర్ఖైమ్ చెప్పారు. మరి మతాన్ని ఏం చెప్తూ ఉంటాము? అతీత శక్తుల యొక్క కలయికగా మాయాజాలంగా చెప్తూ ఉంటాము. కానీ దుర్ఖైమ్ ఏం చెప్పారంటే మతాన్ని అతీత శక్తుల యొక్క మాయాజాలంగా మనము చూడకూడదు. అంతేకాక ఇది పౌర లౌకిక దైవము పట్ల విశ్వాసము, అంటే దైవత్వం పట్ల విశ్వాసము కాదు. ఎందుకంటే బౌద్ధము వంటి మతాల్లో అసలు దైవం అనేదే భావన లేదు కదా. అందుకాక ఆత్మలు అతీయ శక్తులకు ఆధారపడితే మతము ఒక భ్రమలాగానే మిగిలిపోతుంది అని చెప్పారు. చరిత్ర మొత్తము మానవుల యొక్క విశ్వాసాలపై ఆధారపడి రూపుదిద్దుకున్న ఉమ్మడి సామాజిక యథార్థతనే అంటే ఉమ్మడి సామాజిక యథార్థాన్ని ఆరాధించాలని దుర్ఖైమ్ తన మత సిద్ధాంతంలో చెప్పారనమాట. ఈ విషయం పైన తన సిద్ధాంత ప్రధానంగా ఈ విషయం పైనే అతని యొక్క సిద్ధాంతం ఆధారపడి ఉన్నది. ఎలా? మానవుడి విశ్వాసాలపై ఆధారపడి రూపుదిద్దుకున్న ఉమ్మడి సామాజిక యథార్థతే యొక్క మతం అనేది తను చెప్పారు. ఇక్కడ పవిత్రత అపవిత్రత అనే అంశాన్ని ఇతను ప్రస్తావించారు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు విషయాలు, పవిత్రత అపవిత్రత. సమాజంలో ప్రత్యేకంగా మతపరమైన గౌరవాన్ని పొందే వస్తువు అనేది చెప్పారు. వ్యక్తులు విశ్వాసాలు, కర్మకాండ, దేవతా శక్తులు పవిత్రమైనవిగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. మతపరమైన కర్మకాండంలో పాల్గొనటము ప్రత్యేక గౌరవంగా గుర్తింపు ఇస్తుందన్నమాట. అదే మతానికి సంబంధించిన పవిత్ర కర్మకాండ ఒకనొక సామాజిక ప్రకారం కూడా పవిత్రమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అత్యంత ఉత్కృష్టమైనది. దీన్ని పవిత్రమైనదిగా సృష్టించడానికి కూడా వీలు లేదు. అలా జరిగితే అది దండనార్హం అవుతుంది అనేది, అపవిత్రమైనది దీనికి భిన్నంగా ఉంటుంది అనేది దుర్ఖైమ్ చెప్పారు. పవిత్రత అపవిత్రత అనేది ద్వివిధత, జీవిత అనుభవంలో వైవిధ్యత వల్ల ఉత్పన్నమైనదే విస్తృతమైనదని దుర్ఖైమ్ చెప్పారు. చరిచరాల పట్ల ప్రజలకున్న దృక్పథం కారణంగానే పవిత్రత అపవిత్ర భావాన్ని ఏర్పడుతూ ఉంటాయనేది దుర్ఖైమ్ చెప్పారు. సమాజంలో కొన్నింటి పవిత్రత ముద్ర వేస్తుంది. అంటే సమాజంలో కొన్ని మంచివని కొన్ని చెడ్డవనేది ముద్ర వేస్తూ ఉంటుంది సమాజంలో ఉన్న పద్ధతుల ప్రకారం. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే గంగా నదీ జలాలను కోట్లాటి హిందువులు పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా గంగా నదీ జలాలు అపరిశుభ్రమానికంటే కాలుష్యాన్ని కలిగి ఉంటాయి. కానీ మన హిందూ సంస్కృతి ప్రకారం మనం ఏం చేస్తూ ఉంటామో, ఎంత కాలుష్యాన్ని ఆ జలం కలిగి ఉన్నా గంగా నది జలాన్ని పవిత్రంగా భావిస్తూ ఉంటాము. అది ఒక మానసిక వ్యవస్థగా తను దుర్ఖైమ్ చెప్పారు. అట్లానే ఆయుధుల్లా ఖుమేని అంగవస్త్రాన్ని అతి పవిత్రమైనదిగా అతని అనుమాయులు భావిస్తూ ఉంటారు. దీనికి కారణము ఆ వస్త్రం అతనికి సంబంధించింది కాబట్టి, అంటే పవిత్ర భావం అనేది సమాజం మొత్తము నిర్ధారించింది అని సృష్టమవుతుంది. అంటే పవిత్రత అపవిత్రత అనేది సమాజంలో వ్యక్తులు అతి పురాతన కాలంలో నిర్ధారించబడి ఉంటాయి అన్నమాట. దాన్ని పవిత్ర కార్యంగా అపవిత్ర కార్యంగా భావిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ నిర్ధారించబడి ఉంటాయనేది చెప్తూ ఉంటాము. ఇక్కడ మళ్ళీ దుర్ఖైమ్ మతాన్ని గురించి ఈ విధంగా నిర్వహించారు. పవిత్రమైన వాటికి సంబంధించిన విశ్వాసాలు, ఆచరణలు సంయుక్త వ్యవస్థే మతంగా చెప్పారు. పవిత్రమైనదంటే ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. నిశ్చితమైనది విశ్వాసాలు, ఆచరణ సంయుక్త వ్యవస్థ చర్చ అనేది నైతిక సముదాయాల్లో రూపుదాలుస్తుంది. అవి మతాన్ని దుర్ఖైమ్ నిర్వర్తించాడు. విశ్వాసాలు ఆచరణలో ప్రజలందరికీ ఒక సామాజిక సముదాయంగా సంఘటితపరుస్తూ ఉంటాయి ఈ యొక్క మతాచారాలు అన్ని కూడా. ఈ విధంగా రెండు అంశాలు సంఘటితం కావటము మత పురోగతికి అత్యవసరమైన మత విశ్వాసాలు, ఆచరణ ప్రతీకలు బాహ్య ప్రపంచానికి వ్యక్తుల స్వభావానికి సంబంధించినవి కాక సమాజం అంతటికి అన్వయించిన నైతిక వాస్తవాలని దుర్ఖైమ్ చెప్పారనేది మనకు తెలిసిన విషయం. మతపరంగా ఈ విధంగా అనేక రకాల విషయాలు చెప్పడంతో పాటు టోటమిజం అనేది ఒక కొత్త సిద్ధాంత ప్రక్రియ పద్ధతిని దుర్ఖైమ్ ఏర్పరిచారు. ఇక్కడ టోటెం వాదంలో మనం తీసుకున్నట్లయితే
టోటమిజం అనేది మనం తీసుకున్నట్లయితే దుర్ఖైమ్ ఈ విధంగా చెప్పారు. మత ఆవిర్భావాన్ని వివరించడానికి దుర్ఖైమ్ ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగలోని టోటమిజంను ఆధారం చేసుకున్నారు. ఈ టోటమిజం చెప్పటం కోసం టోటెం ప్రతీక ఉన్న చెక్క ముక్కను కానీ, నున్నగా ఉన్న శిలాఫలకం కానీ, చెట్టు చేమలు, జంతుజాలము మతమైన వాటన్నిటిని దైవ రూపాలుగా భావిస్తారని దుర్ఖైమ్ చెప్పారు. మతం నిర్ధారించిన నిషిద్ధాలకు ఉల్లంఘన, నైతిక బాధ్యతలు, అనుమాయులు తెలియచేయటము, జడ పదార్థాలను చైతన్యమూర్తులుగా చేయడానికి గల అదృశ్య శక్తుల పట్ల విశ్వాసాన్ని ప్రజల్లో ప్రోధి చేయటమే టోటెం అని దుర్ఖైమ్ చెప్పారు. అంటే మత విశ్వాసాలని ప్రజల్లో ఏర్పాటుపడినట్లుగా చేయటమే టోటెమిజం యొక్క ప్రత్యేక లక్షణంగా ఇతను చెప్పారు. ఒకానొక శక్తి ఆరాధన అవుతుందనేది ఈ విధమైన ప్రక్రియ పద్ధతిని శక్తి ఆరాధనగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దుర్ఖైమ్ దృష్టిలో మతం అనేది ఒక సామాజిక దృష్టి మాత్రమే కాదు, సమాజం దైవ స్వరూపమైనదని దుర్ఖైమ్ భావించాడు. ప్రజలందరూ కలిసి ఆరాధించే దేవతామూర్తులు సమాజ ప్రతీకలు అనేది ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఇక్కడ టోటెం వాదంలో ఇవన్నీ కూడా ప్రముఖ లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఇతని యొక్క ప్రతి సిద్ధాంతాన్ని మనం బేరీజు వేసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతపరమైన పద్ధతులను మనము ఇక్కడ చూడవచ్చు. దుర్ఖైమ్ జీవిత విధానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఆత్మహత్యల మీద, మత విధానాల మీద అనేక రకాల అభిప్రాయాలని ఇక్కడ మనకు చెప్పారనే చెప్తూ ఉంటాం. ఇక్కడ సామాజిక శాస్త్రం ప్రకార్యవాదానికి ఆర్జుడిగా మనం ఇక్కడ చెప్పుకున్నాం అన్నమాట దుర్ఖైమ్. ఈ విధంగా ప్రకార్యవాదానికి ఒక మూల పురుషుడిగా మనం దుర్ఖైమ్ చెప్పుకోవడంతో పాటు అనేక రకాల సామాజిక అంశాలను కూడా మనకి ఇతను వెలితీశాడనేది మనం తెలియపరచుకున్నాం. దుర్ఖైమ్ యొక్క మూల సిద్ధాంతాలను మనం పరిశీలించినట్లయితే ఆగస్టు కోమటిని మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము, ఈ యొక్క సామాజిక శాస్త్రాల యొక్క మూల పురుషుడిగా చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఆగస్టు కోమటిని సామాజిక శాస్త్రానికి పితామహుడైనప్పటికీ ఆ శాస్త్రానికి సముచితమైన స్థానాన్ని ఎమిలై దుర్ఖైమ్ అనేది ఏర్పరిచారనేది మనకు తెలిసిన విషయం. సామాజిక యథార్థత అనే భావాన్ని దుర్ఖైమ్ ప్రతిపాదిస్తే తక్కిన సామాజిక శాస్త్రవేత్తలు తక్కిన వాళ్ళందరినీ దీన్ని మెరుగుపరిచారనేది మనకు తెలిసిన విషయమే. దుర్ఖైమ్ కూడా సామాజిక శాస్త్రాన్ని తత్వశాస్త్రము, మన విజ్ఞాన శాస్త్రాల కంటే వేరే ప్రత్యేక శాస్త్రంగా ప్రతిష్ఠ చేయాలని భావించారు. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏం జరిగింది, ఒక ప్రత్యేక శాస్త్రంగా దుర్ఖైమ్ సామాజిక శాస్త్రాన్ని నిర్దిష్టమైన భావాలని ఏర్పరిచారనేది మనం చెప్పుకోక తప్పదు. ఇక్కడ ఎమిలై దుర్ఖైమ్ గురించి మనం చెప్పుకున్నాము. ఒక చక్కని ఉన్నత కుటుంబంలో ఇతను జన్మించాడు. అతను సాంప్రదాయకమైన మత గ్రంథాలని, పాత టెస్టిమెంట్స్ ని ఎంతో పరిశోధన పద్ధతిగా కూలంకషంగా కంఠస్థం చేశారనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క మత గ్రంథాలని తెలుసుకోవటం కోసం ఇతను హిబ్రూ భాషను కూడా నేర్చుకున్నారు. హిబ్రూ భాషను నేర్చుకొని ఆ యొక్క తాత్విక చింతన పద్ధతి అంటే ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ బైబిల్ గురించి తాత్విక చింతన పద్ధతిని కూలంకషంగా తెలుసుకోవటానికి, మతపరమైన పద్ధతులను తెలుసుకోవడానికి హిబ్రూ భాషను నేర్చుకొని తత్వశాస్త్ర విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. తాత్విక చింతన పద్ధతుల్లో ఈ మతపరమైన యొక్క పద్ధతుల్లో ఇతను ఒక ప్రఖ్యాతమైన ఖ్యాతిని ఏర్పరచుకున్నారు అనేది మనం చెప్పక తప్పదు. ప్యారిస్లోకి మకాం మార్చిన తర్వాత అనేక రకాల గ్రంథాలని, సామాజిక శాస్త్రాన్ని అనేక రూపాల్లో విశ్లేషించి అనేక రూపాలలో సామాజిక శాస్త్రాన్ని సిద్ధాంతపరంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇతను రాసిన ప్రముఖ గ్రంథాలను మనం తీసుకున్నట్లయితే ద రూల్స్ ఆఫ్ ద సోషలాజికల్ మెథడ్ అనే గ్రంథాన్ని రాశారు. సూసైడ్ అనే గ్రంథాన్ని మనకు రాశారు. డివిజన్ ఆఫ్ లేబర్ అనే గ్రంథాన్ని మనకు తెలియపరిచారు. ది ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలిజియన్ ఆఫ్ లైఫ్ అనే గ్రంథంలో కూడా అనేక రకాల విషయాన్ని దుర్ఖైమ్ మనకు చెప్పారు. ఆ తర్వాత ఎమిలై దుర్ఖైమ్ ప్రధాన అంశాలు 2 రకాలుగా చెప్పారు. సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చు, లేకపోతే వ్యక్తిగత సమాజం చాలా ప్రధానమైనదిగా మనకి నిర్వహించారనేది మనకు తెలిసిన విషయమే. శ్రమ విభజన ప్రత్యేకమైన రూపకల్పన చేశారు. డివిజన్ ఆఫ్ లేబర్ అనే గ్రంథంలో కూడా ఆధునిక సమాజము వ్యక్తుల మధ్య శ్రమ విభజన ద్వారా ఏ విధంగా కలిసి ఉంటుందో దుర్ఖైమ్ అతి చక్కగా శ్రమ విభజనలో వివరించారు. ఇక్కడ మళ్ళీ చూసినట్లే ఆధునిక పారిశ్రామిక సమాజాల్లో వ్యక్తులు తమ నైపుణ్యాలతో, పనితీరులతో ప్రత్యేక అంటే స్పెషలైజేషన్ కలిగి ఉంటారన్నమాట. ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. ఆధునిక సమాజంలో, సంస్థల్లో, సమూహాలలో ఈ ప్రత్యేకరణ మనకి తెలుస్తూ ఉంటుందని చెప్పారు. ప్రాచీన సమాజాల్లో ఈ విధమైన పద్ధతి ఉండదు.
స్వయం సమృద్ధి కల సమాజాలు ఉంటాయన్నమాట ప్రాచీన సమాజాల్లో. విభేదీకరణ చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక సమాజాల్లో శ్రమ విధానం మనం తీసుకున్నట్లయితే విభేదీకరణ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. సమిష్టి చైతన్యము అనే భావనను అతను ప్రతిపాదించారు. ఇది ఒక స్వతంత్ర నిర్ధారక సాంస్కృతిక వ్యవస్థగా ఇతను చెప్పారు. విభేదీకరణ సమాజాలలో సమిష్టి చైతన్యము బలహీనంగా పరిమితంగా ఉంటుందని చెప్పారు. దీనివల్ల వ్యక్తుల మధ్య సమైక్యత ఒక సమస్యగా ఏర్పడుతుందనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూసినట్లయితే ఈ విధమైన పద్ధతుల్లోకి వచ్చినట్లయితే దుర్ఖాయము సామాజిక యథార్థత సోషల్ ఫ్యాక్ట్ అనే దానికి అతి చక్కగా చెప్పారు. ఇంతకు ముందుగా చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే భౌతికమైన భౌతికేతరమైన సామాజిక యథార్థతం అనేది దుర్ఖాయము చెప్పారు. భౌతికేతరమైన సామాజిక యథార్థాలను ముఖ్యంగా నైతికత, సమిష్టి చైతన్యము, సమిష్టి ప్రాతినిధ్యము, సామాజిక ప్రభావాల వంటి సామాజిక యథార్థాలను అధ్యయనం చేయడం పట్ల దుర్ఖాయము అభిరుచిని వ్యక్తపరిచారు. ఎక్కువ అభిరుచిని చూపారనమాట. పాత్రలు, సంస్థలు, భాష మొదలైనవి, నేరాల రేట్లు, పేదరికము, ఆత్మహత్యల వంటి సామాజిక సమస్యలను సామాజిక యథార్థాలు కాబట్టి సామాజిక శాస్త్రం అధ్యయన విషయాలుగా ఇతను తీసుకున్నారనమాట. ఈ యొక్క ఆత్మహత్యల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, అహంభావపూరితక ఆత్మహత్యలు, పరహితార్థ ఆత్మహత్యలుగా చెప్పుకున్నాము, అనీత ఆత్మహత్యలు, విధివాత ఆత్మహత్యలుగా మనం చెప్పుకున్నాం. ఈ ఆత్మహత్యల యొక్క ప్రక్రియ పద్ధతుల్లో ఇతను దుర్ఖాయం ఏర్పరిచిన పద్ధతులు వినూత్నమైనవి. సామాజిక పద్ధతులని, ఆర్థిక అంశాలని, వ్యక్తిగత అంశాలని ఆత్మహత్యల ప్రక్రియ పద్ధతుల్లో ఏర్పరిచారు. అహంభావత పూరిక ఆత్మహత్యలు మనం తీసుకున్నట్లయితే అహంభావం అంటే సమాజంలో మన యొక్క ఆధిపత్యాన్ని కనుక ఏర్పరచుకోవాలనుకోవటం, సతి అనేది మనం ఇండియాలో చూస్తూ ఉన్నాం. అంటే నేను గొప్ప అనే దృక్పథాన్ని ఏర్పరచుకోవాలంటే ఈ ఆత్మహత్య ప్రక్రియ ద్వారా తన స్వభావాన్ని వ్యక్తులు తెలియపరచాలని చెప్పుకుంటూ ఉంటాం. పరహితార్థం అంటే ఇతరుల కోసం మనం ఆత్మహత్య చేయటం, వాళ్ళని కోరికలు తీర్చడం కోసం, వాళ్ళ కోసం మనము మన శరీరాన్ని త్యాగం చేయటం అనేది పరహితార్థ ఆత్మహత్యలుగా చెప్తూ ఉంటాము. అంటే సామాజిక సంబంధాలు, పేదరికం కావచ్చు, అధిక సంపద కావచ్చు, ఏదైనా అంటే సామాజిక అనేక రకాల రుగ్మతలను మనం తీసుకున్నట్లయితే అనేక ఆత్మహత్యలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. విధి విధాలు అంటే ఏర్పరచబడి ఉంటాయి అన్నమాట. ఎందుకు చచ్చిపోవాలి అనేది కూడా పురాతన కాలంలో కొన్ని సమాజాలు ఏర్పరచబడింది. అంటే ఒక త్యాగం అంటే ఒక గుర్తింపు కోసం చచ్చిపోవటం అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఆత్మహత్య ప్రక్రియ పద్ధతుల్లో అనేక రకాల నూతన రూపకల్పాలని ఎమ్మెల్యే దుఃఖాయం ఏర్పరిచారనేది మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ రిలిజియన్ సొసైటీలో కూడా వినూత్న భావాన్ని ఇతను కలిగి చేశాడు. ది ఎలిమెంటరీ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ద రిలిజియన్ లైఫ్ అనే గ్రంథంలో ఈ యొక్క సమాజ శాస్త్రాన్ని, విజ్ఞాన సిద్ధాంతాలని రెండు కలగలిపి మతపరమైన సమాజ శాస్త్రానికి, విజ్ఞాన సిద్ధాంతానికి కలయికతో నూతన రూపకల్పన విధానాలను ప్రవేశపెట్టాడు. మతాలకు సహన శక్తి అనే లక్షణం ఉంటుందని చెప్పటము కోసం దుర్ఖాయము ఆదిమ సమాజాలని అధ్యయనం చేశాడు. అంటే ప్రతి మనిషి మతంలో కూడా సహనము అనేది పెద్ద వేసుకుంటూ ఉన్నది. అందరూ కూడా సమాజ సభ్యులందరూ కూడా మతముల్లో విషయాలకి సహనాన్ని కలిగి ఉంటారు. దాన్ని ఎదిరించే తత్వాన్ని ఏర్పరచుకోరు. సహనాన్ని కలిగి దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ గా జీవితాంతము కొనసాగిస్తూ ఉంటారు అనమాట. మతములో పవిత్రత, అపవిత్ర భావం ఇంతకుముందు చెప్పుకున్నాం. పవిత్రత, అపవిత్ర భావాలని ఎమ్మెల్యే దుర్ఖాయం అనేక రూపాలుగా మనకు చెప్పాడని చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దుర్ఖాయం చెప్పిన సంస్కారాల ఆధారంగా పవిత్రమైన అంశాలు సృష్టించబడతాయి అనేది మనకు తెలిసిన విషయం. పవిత్రమైనదనే నమ్మే అంశాలను సమాజంలో వ్యక్తులు నైతికంగా నియంత్రిస్తూ ఉంటారు. పవిత్రత అనే అంశాలు వ్యక్తులు నైతికంగా నియంత్రిస్తూ ఉంటారు అనేది మనకు చెప్పిన విషయం. సామాజిక ప్రపంచాన్ని వ్యక్తులు అర్థం చేసుకునే సంవర్గాలన్నింటినీ ఈ నైతిక నిబంధనలే రూపుదిద్దుతాయి అనేది దుర్ఖాయం చెప్పారు. మతము అభివృద్ధి కేవలము పవిత్రత, అపవిత్రమైన వాటి మధ్య తేడాలపైనే ఆధారపడి ఉంటుందనేది చెప్పారు. అంటే ఈ నైతికత పద్ధతులన్నీ కూడా మతములో పవిత్రత, అపవిత్ర భావాల మీదే ఆధారపడి ఉంటుందనేది తెలియపరిచారన్నమాట. వీటితో పాటు మత విశ్వాసాలు, సంస్కారాలు, చర్చి కూడా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ యొక్క మత విశ్వాసాలకన్నిటికి కూడా ఏంటి, మత విశ్వాసాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. సంస్కారాలు అంటే మన మతంలో చేసే అనేక రకాల సంస్కార ప్రక్రియలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పారు. చర్చి అంటే అతను చర్చి
హిబ్రూ భాష నేర్చుకున్నాడు, బైబిల్‌ని కూలంకషంగా చదివాడని చెప్తూ ఉంటాం కదా! చర్చి ఎటువంటి పాత్ర వహిస్తుంది మతం మీద? ఈ యొక్క సమాజంలోని ఈ ప్రజల మీద చర్చి ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అంటే కంట్రోల్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది, సామాజిక సంస్కారాలను పెంపొందిస్తుంది. చర్చి నిరంతరము ప్రజల్ని చైతన్యవంతంగా చేస్తుంది. అనేక నూతన అవగాహాలు చేసి కలిసికట్టుగా సంఘీయ భావాన్ని ఏర్పరుస్తుందనేది ఈ మత విశ్వాసాలు, సంస్కారాలు చర్చి ద్వారా తెలియపరిచారని చెప్తూ ఉంటాం. దుర్ఖాయిమ అభిప్రాయంలో వ్యక్తికి, సమాజానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచబడే 2 పరిస్థితులు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. వ్యక్తులు పవిత్రమైన మత విశ్వాసాల సంస్కారాల్లో చర్చిలో పాలుపంచుకోవడం ద్వారా నేర్చుకుంటారు. ఈ యొక్క మత విశ్వాసాల యొక్క ప్రక్రియ పద్ధతులన్నీ కూడా ఎలా జరుగుతూ ఉంటాయి అనేది కనుక తీసుకున్నట్లయితే, మత విశ్వాసాలు పవిత్రమైన భావాలు ఇక్కడ వ్యక్తుల యొక్క పవిత్రమైన మత విశ్వాసాలు సంస్కారాల్లో భాగాలుగా చెప్తూ ఉంటాడనమాట. అంటే ఒక ప్రత్యేకమైన మతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మత విశ్వాసాలలోని సంస్కారాలను అంటే సంస్కారవంతమైన పనులను పవిత్రతతో నేర్చుకుంటూ ఉంటారు, అలవర్చుకుంటూ ఉంటారు, దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తూ ఉంటారు అనేది చెప్పారు. చర్చి కూడా దీంట్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే చర్చి ఈ యొక్క మత విశ్వాసాలు, సంస్కారాలు కూడా వ్యక్తి యొక్క మత విశ్వాసాలను పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయం. మతం అతి ప్రాచీనమైన రూపంలో టోటమ్ వాదం అని చెప్పారని చెప్పుకున్నాం. ఈ యొక్క మతంలో ఒక టోటమ్ వాదం అనేది ఒక ఇంటర్నల్ పార్ట్గా చెప్పారు. దీనికి గోత్రానికి సంబంధం ఉన్నదనేది చెప్పారు. మతానికి గోత్రానికి ఒక సంబంధం ఏర్పరచబడి ఉన్నది. ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి ఏర్పరచబడి ఉన్నదని చెప్పారు. గోత్రాన్ని అతి తక్కువ సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ, సామాజిక రూపమని చెప్పవచ్చు అని చెప్పారు. క్లాస్, గోత్రము వాస్తవ ప్రాతినిధ్యాన్ని అని టోటంలో చెప్తూ ఉంటాం. మనం ఏంటి క్లాస్ అండ్ గోత్రము వాస్తవ ప్రాతినిధ్యమే టోటం అనేది చెప్తూ ఉంటాం. టోటం వాటిలో క్లాస్ అండ్ గోత్రము 2 ప్రత్యేకమైన పాత్రలు ఏర్పరచబట్టుకొని ఉంటాయి. అది గోత్రం యొక్క భౌతికేతర సమిష్టి నైతిక సూత్రాలను తెలియజేసే భౌతిక ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటుంది. దుర్ఖాయిమ విజ్ఞాన సిద్ధాంతాల్లో టోటం వాదం ఎంత ముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సంవర్గాలు ఏ విధంగా సృష్టించబడ్డాయో తెలుసుకోవడానికి ఉపయోగించబడే ఒక సంవర్గము టోటం వాదంగా చెప్తూ ఉంటాం. ఇతర సంవర్గాలు కాలము, ప్రదేశము, సత్తా, కారణ సంబంధము, సంపూర్ణత్వము, సంస్కారాల వంటి నుంచి ఉత్పత్తమైనవే అని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉంటాం. నైతిక సంజ్ఞానాత్మక సంవర్గాలు మారడానికి, కొత్తవి ఏర్పడటానికి వీలుంటుందని దుర్ఖాయిమ్ విశ్వసించారు. ఈ నూతన సంవర్గాలు సమష్టి వ్యతిరేకం నుంచి ఏర్పరచవచ్చు లేదా సమిష్టి ఔన్నత్య స్థితుల నుంచి ఏర్పరచబట్టు అనేది ఇక్కడ చెప్పేవారు. ఈ సమాజ ప్రకార విశ్లేషణలో దుర్ఖాయిమ్ ఈ విధంగా అనేక రకాల ప్రక్రియ పద్ధతుల ద్వారా మనకు తెలియపరిచారనేది మనం తెలుసుకున్న విషయమే. దుర్ఖాయిమ్ ఈ యొక్క మతం, ఈ యొక్క ఆత్మహత్యలు, రిలీజియన్, ఈ యొక్క ప్రకార్యాలు, సంస్కార పద్ధతులు అన్నింటినీ కూడా అనేక రకాలుగా వివరణాత్మకంగా మనకు చెప్పారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. దుర్ఖాయిమ్ సమాజ శాస్త్రంలో ప్రకార్య పద్ధతిని ప్రవేశపెట్టిన వారిలో మొట్టమొదటి వారు. ఈ సమాజ శాస్త్రంలో చూడండి, ఇప్పుడు మనం అనేక రకాల విషయాలు దుర్ఖాయిమ్ ఏం చెప్పాడు సమాజ శాస్త్ర ప్రక్రియ పద్ధతుల్లో అనేది తెలుసుకున్నాం. ఇందులో మనం తెలుసుకున్నట్లయితే దుర్ఖాయిమ్ సమాజ శాస్త్రంలో ప్రకార్య పద్ధతిని ప్రవేశపెట్టిన వారిలో మొట్టమొదటి వారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అతను సామాజిక వాస్తవాంశాల కారణాలను, పర్యవసనాలను వివరించడానికి ప్రకార్య పద్ధతిని అనుసరించారు. నడుచుకోవటము, ఆలోచించటము, ఉద్వేగము అనేది వ్యక్తి బహిరంగంగా ప్రభావితం చేసే అంశాలుగా చెప్పారు. అవి సమాజం అంతటా విస్తరించి ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే భాషా సూత్రాలు, ఉమ్మడి విషయాలు అటువంటివి మనకి విషయాలన్నీ కూడా. ఈ దుర్ఖాయిమ్ సాంప్రదాయ శాస్త్రవేత్తలను ప్రతిపాదించిన శ్రమ విభజన తాలూకా వివరణను కేవలము ఆంతరిక దృష్టితోనే చేసింది కాను, మరి సంకుచితమైనదిగాను భావించి ఆ వివరణను తిరస్కరించాడు దుర్ఖాయిమ్. ఏ వివరణని? దుర్ఖాయిమ్ సాంప్రదాయ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన శ్రమ విభజన తాలూకా వివరణను కేవలము ఆర్థిక దృష్టితో చేసింది గాను, మరీ సంకుచితమైనదిగాను భావించి దాన్ని ఈ శ్రమ విభజన పద్ధతిని తిరస్కరించాడనేది మనం చెప్పుకుంటాం. ఆర్థిక పద్ధతుల్లో శ్రమ విభజనకు ఎటువంటి లింక్ లేదనేది చెప్పారు. అతని దృష్టిలో శ్రమ విభజన సమాజం అంతటికి వర్తించే ఒక మౌలికమైన సమగ్రమైన అంశంగా తెలియపరిచారు. దాని ప్రభావానికి సమాజం యావత్తు లోనవుతుందని భావించాడు దుర్ఖాయిమ్. అట్లానే శ్రమ విభజనకు సామాజిక సంఘీభావానికి మధ్య గల సంబంధాన్ని గురించి
దుర్కహాం చర్చించారు. అతని యొక్క ప్రకారము సామాజిక సంఘీభావం రెండు రకాలుగా ఉంటుంది. అది యాంత్రికమైన సంఘీభావము, చైనికమైన సంఘీభావంగా మనం తెలియపరచుకోవచ్చు. ఇక్కడ దుర్కహాం అనువంశిక, శీతోష్ణ స్థితి, జాతి లక్షణాలు వంటి సామాజిక అతీత శక్తులను ఆత్మహత్యలను దోహదం చేస్తాయనే వాదాన్ని తిరస్కరించాడు. అంటే ఈ ఆత్మహత్యలకి అనువంశికత, శీతోష్ణ స్థితి, జాతి లక్షణాలు, అనుకరణ వంటి సామాజిక శక్తులు ఆత్మహత్యకి ఎటువంటి ప్రభావాన్ని గురి చేయమనేది దుర్కహాం చెప్పారు. ముందు ఉన్న భావాన్ని తిరస్కరించారు. వైయక్తిక దృగ్విషయంగా కనిపించే ఆత్మహత్యలను నిజానికి సమాజపరంగా వివరించవచ్చునని అతను భావించాడు. వైయక్తిక దృగ్విషయాలుగా కనిపించే ఆత్మహత్యలను నిజానికి సామాజిక పరంగా వివరించడానికి అతను భావించాడు. వివిధ సమాజాలు, సంస్కృతుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి దుర్కహాం ఆత్మహత్యలని మనం చెప్పుకున్నాం, 3 రకాలుగా విభజించారని చెప్పుకున్నాం. అహంభావంతో కూడిన ఆత్మహత్యలు, పనుల సంక్షేమ కోసం చేసే ఆత్మహత్యలు, అనియత కారణంగా చేసే ఆత్మహత్యలు కూడా అతి చక్కగా చెప్పారనమాట. దీనికి అనువంశిక, శీతోష్ణ స్థితి, జాతి లక్షణాలు, అనుకరణవి ఎటువంటి ప్రభావాన్ని గురి చూడుకోవు. ఇవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సామాజిక పరిస్థితులకు ఆధారం మీద ఆధారపడి అనేక రకాల విషయాలు జరుగుతూ ఉంటాయి అనేది మనకి చెప్తూ ఉంటాం అనమాట. దుర్కహాం చేసిన అధ్యయనం అంతటిలోనూ మతానికి సంబంధించి అతను వివరించిన సిద్ధాంతమే విశిష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇతను మతం మీద అనేక రకాల దృక్పథాలను ఏర్పరిచారు. హిబ్రూ భాష నేర్చుకున్నాడు. బైబిల్స్ ని కూలంకషంగా చెప్పగలిగే తాత్విక చింతనాపరుడుగా మనం దుర్కహాంను చెప్పుకోవచ్చు అనమాట. అన్ని రకాల తాత్విక చింతన పనులను మతపరంగా అతను అనేక రకాల సిద్ధాంత వ్యాసాలను రాశారనేది మనం చెప్పుకోవచ్చు. దుర్కహాం చేసిన అధ్యయనాంతటికి కూడా మతానికి సంబంధించిన అతను వెలువరించిన సిద్ధాంతమే విశిష్టమైనదిగా మనం చెప్పుకోక తప్పదనమాట. ప్రపంచాన్నంతటికి పవిత్ర, అపవిత్రత అంశాలను విభజించడమే మత సారాంశం అని చెప్పారు. మతాన్ని మనం తీసుకున్నట్లయితే మతాంశాలన్నీ కూడా ఏం చెప్తూ ఉంటాం? మొదటి రోజుల్లో అతీత శక్తులకి ఇది ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్తూ ఉంటాం. ఈ అతీత శక్తులతో పాటు పవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు అనేవి మతంలో ఇమిడి ఉంటాయి అనేది చెప్తూ ఉంటాం. మనం మతపరంగా పవిత్రమైన కార్యాలకి, అపవిత్రమైన కార్యాలకి దుర్కహాం పెద్ద పీట వేశారు అనేది చెప్పక తప్పదన్నమాట. దుర్కహాం అభిప్రాయము పవిత్రమైన వాటికి అపవిత్రమైనవి సృష్టించడానికి కూడా వీలు లేదు. దుర్కహాం అభిప్రాయం ప్రకారము పవిత్రమైన వాటిని అపవిత్రమైనవిగా సృష్టించడానికి కూడా వీల్లేదు. అలా జరిగితే అది దండనార్హం అవుతుంది అనమాట. దుర్కహాం భావించాడు. అపవిత్రమైనది పవిత్రమైనదికి భిన్నమైనది. ఇక్కడ ఏంటి పవిత్రమైనది అపవిత్రమైనది అనేది మనం ఇక్కడ ఏం చెప్పుకుంటూ ఉంటాము? ఇక్కడ మతంలో 2 కార్యాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది దుర్కహాం చెప్పారు. ఏ కారణాలను మనం చూసుకున్నట్లయితే పవిత్రమైన ప్రక్రియ పద్ధతులు, అపవిత్రమైన ప్రక్రియ పద్ధతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది చెప్తూ ఉంటాము. పవిత్రమైన ప్రక్రియ పద్ధతులు ఏంటి? అతి ప్రాచీన కాలం నుంచి సమాజంలో, సంఘములో అనేక ప్రాచీన ప్రక్రియా పద్ధతుల ద్వారా మతంలో ఏర్పరచబడి ఉంటాయి. నిరంతరం పూజలు చేయటము, పవిత్రమైన అంశాలని మనకి దానికి ఒబే చేయటము, ఆ అంశాలని ఏర్పరచుకొని ముందుకు సాగిపోవటం చేస్తూ ఉంటాం. పవిత్రమైన కార్యాలు కాలానుగుణ్యంగా అనేక రకాల సామాజిక మార్పులకు సంబంధించడం వల్ల అపవిత్రమైన కారణాలు కూడా మనం ఇక్కడ ఏర్పరచుకుంటాం మతంలో. అపవిత్రమైన కారణాలు ఏంటి? ముందు పవిత్రమైన కారణాలని విభిన్నంగా చేయడమే మనం అపవిత్రమైన కారణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటి? మతంలో పవిత్రమైన కారణాలు, అపవిత్రమైన కారణాలు 2 రకాలుగా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాము. పవిత్రమైన కారణాలకు భిన్నంగా, వ్యతిరేకంగా చేసే కారణాలని అపవిత్రమైన కారణాలుగా చెప్తూ ఉంటాము. పవిత్రమైన కారణాలు చేయడం వల్ల మతపరంగా మనకేంటి? ఒక వ్యక్తిగత గౌరవం ఏర్పడుతుంది. ఆ సమాజంలో, ఆ సమూహానికి ఒక పవిత్రమైన గౌరవం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఈ యొక్క పవిత్రమైన కారణాలు చేయటం వల్ల సమాజ సభ్యులందరూ ఒక పవిత్రమైన భావాన్ని, అంటే గౌరవాన్ని కలిగి ఉంటారు. అపవిత్రమైన కారణాలు అంటే ఏంటి? ఇక్కడ పవిత్రమైన కారణాలకి భిన్నంగా చేయటం, వ్యతిరేకంగా చేయటం, దానివల్ల సమాజము పతనానికి సమాజంలో పతనం ఏర్పడుతుంది. అసాంఘిక శక్తులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తుల్లో సంఘర్షణ ఏర్పడుతుంది. కాబట్టి మతపరంగా పవిత్రమైన కారణాలు కనుక మనం చేసినట్లయితే సామాజిక గౌరవం ఎలువడింపు చేస్తుంది అనేది చెప్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా
ఈ దుర్ఖాయిమ్, ఎమిలీ దుర్ఖాయిమ్ అనేక రకాల సిద్ధాంతపరమైన పద్ధతులతో పాటు ఈ యొక్క ప్రకార్య పద్ధతి ద్వారా ప్రవేశపెట్టి, సమాజ శాస్త్రంలో ప్రవేశపెట్టి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగి ఉన్నాడనేది మనం చెప్పుకున్నాం. అతని సామాజిక వాస్తవ అంశాలను, కారణాలను, పన్నెండు అంశాలని కూడా మనకి ఏర్పరచబడి ఉన్నాయి. ఈ యొక్క ప్రకార్య పద్ధతిని సామాజిక వ్యవస్థలో ప్రముఖ పాత్రగా చేసి సమాజంలో అభివృద్ధి పదవిలోకి తీసుకువెళ్లిన వ్యవస్థాపనుడిగా ఎమిలీ దుర్ఖాయిమ్ని మనం చెప్పుకోవచ్చును. ఇప్పటికి కూడా ఈ ప్రకార్య పద్ధతులను యొక్క అంశాలను సామాజిక శాస్త్రవేత్తలందరూ పఠిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇతను చెప్పిన అనేక రకాల సాంస్కృతిక అంశాలు, అపవిత్ర కార్యక్రమాలు, మతము, ఈ యొక్క ఆత్మహత్యల మీద యొక్క ప్రముఖ గ్రంథాలన్నీ కూడా సామాజిక పరంగా ఎన్నో ఉన్నత శిఖరాలని అధికరించి సామాజిక శాస్త్రవేత్తలకి ఒక మార్గదర్శకంగా ఏర్పడ్డాడు అనే చెప్పా. సామాజిక శాస్త్ర పితామహుడు ఆగస్ట్ కోమ్టే తర్వాత అతను అత్యున్నతమైన గౌరవాన్ని పొందగలిగారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము.